అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారతదేశం పైన 500% 500% పన్నులు విధించనుందా? ఈ సందర్భంగా చూస్తే భవిష్యత్తులో విధించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆల్రెడీ అమెరికా రష్యా శాంక్షన్స్ బిల్ అని చెప్పి ఒక బిల్ ప్రపోజల్లో పెట్టింది. ఎవరైతే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటారో, ఇతరత్ర ట్రేడ్ చేస్తారో వాళ్ళపైన విపరీతమైన టారిఫ్లు విధించే దిశగా అమెరికా ముందుకు అడుగేస్తోంది. ఇదే సందర్భంలో అమెరికన్ కామర్స్ సెక్రటరీ హావర్డ్ లిట్నిక్ కూడా ఒక మాట చెప్పారు. మోడీ గారు డొనాల్డ్ ట్రంప్కి కాల్ చేయలేదు, దానివల్లే ఇండియాకి ట్రేడ్ డీల్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఈ స్టేట్మెంట్ని తోసిపుచ్చింది. ఆల్రెడీ 2025 ఆగస్టులోనే భారతదేశం పైన 50% టారిఫ్లు విధిస్తూ అమెరికా డెసిషన్ తీసుకుంది. ముఖ్యంగా ఇండియా రష్యన్ ఆయిల్ కొనుక్కుంటుందని చెప్పి అమెరికా కోపం అన్నమాట. అయితే గత 4-5 నెలల నుంచి ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్ వాణిజ్య ఒప్పందం సంబంధించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండియాలో అగ్రికల్చర్ అమెరికా వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఫార్మ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇండియా మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలని చెప్పి ఇండియన్ మార్కెట్స్లోకి అమెరికా చొచ్చుకుపోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఈ విషయంలో మన రైతులు కావచ్చు, మన వ్యవసాయం కావచ్చు, ఏది కూడా ఇబ్బందికి గురి కాకూడదని చెప్పి భారతదేశం ఆలోచిస్తుంది అనమాట. దాంతో ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఇంకా కుదరలేదు. అయితే ఈ లోపే అమెరికా ఒక కొత్త బిల్ ప్రపోజల్లోకి తెచ్చింది. షార్ట్ కట్ లో ఆ బిల్ ని రష్యా శాంక్షన్స్ బిల్ అని పిలుస్తున్నారు, లేదా గ్రాహం బ్లూమెంథాల్ బిల్ అని కూడా అంటారనమాట. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కున్నా, యురేనియం కొనుక్కున్నా, ఇతరత్ర ఫ్యూయల్స్ కొనుక్కున్నా, రష్యాతో వాణిజ్యం ఎక్కువ చేసినా, దానివల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఫండింగ్ బాగా వెళ్తుంది కాబట్టి దాన్ని ఆపడానికి ఇమీడియట్ గా శాంక్షన్స్ వేస్తాం, 500% టారిఫ్స్ వేస్తాం అని చెప్పి అమెరికా ప్రభుత్వం బెదిరిస్తుంది. ఇదే బిల్లు కనుక అమెరికాలో పాస్ అవుతే ఇండియా, చైనా, బ్రెజిల్ ఈ దేశాలపైన అదనపు టారిఫ్స్ వచ్చే ప్రమాదం ఉందన్నమాట. దాంతో మనం అమెరికాకి చేసే ఎక్స్పోర్ట్స్ ఇంకా హిట్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. మనకు తెలుసు $80 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్స్ ఇండియా అమెరికాకి చేస్తారనమాట. ఇంకా వీటి మీద ఎక్కువగా ప్రెజర్ పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ మనం ఎక్స్పోర్ట్ చేసన్నీ కూడా లేబర్ ఇంటెన్సివ్, టెక్స్టైల్స్ కావచ్చు, జెమ్స్ అండ్ జ్యువెలరీ కావచ్చు, చాలా మంది ఎంప్లాయ్మెంట్ కోల్పోయారనమాట. ఆల్రెడీ మన ఎక్స్పోర్ట్స్ హిట్ అయ్యాయి, ఇంకా హిట్ అయ్యే ప్రమాదం. ఒకవేళ కనుక బిల్ పాస్ అయితే, ఏదైతే రష్యా శాంక్షన్స్ బిల్ ఉందో అది పాస్ అయితే కనుక ఇంకా హిట్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. అమెరికా యొక్క తక్షణ లక్ష్యం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలి. రష్యా దగ్గర అస్సలు డబ్బులు ఉండకూడదు. ఉండకుండా ఉండాలంటే రష్యా దగ్గర నుంచి ఎవరు ఏమీ కొనుక్కోకూడదు. రష్యా పైన ఒత్తిడి పడాలి అని చెప్పి అమెరికా ఆలోచిస్తుంది. ఈ సందర్భంగా రష్యా శాంక్షన్స్ బిల్ తీసుకొచ్చిందనమాట. దీనికి సంబంధించి అమెరికన్ సెనేట్లో కావచ్చు, మొత్తం అమెరికాలో అక్కడ సెనేటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా వరకు, ఈవెన్ చాలా మంది డెమోక్రాట్స్ కూడా ఈ బిల్కి చాలా ఫేవర్గా ఉన్నారంట. ఈ గ్రాహం అనే ఆయన రిపబ్లికన్ సెనేటర్ అనమాట, బ్లూమెంథాల్ అనే ఆయన డెమోక్రాటిక్ సెనేటర్ అనమాట. వీళ్ళిద్దరూ కలిసి బిల్ని డ్రాఫ్ట్ చేశారు కాబట్టి దీన్ని గ్రాహం బ్లూమెంథాల్ బిల్ అని పిలుస్తున్నారు. ఈ గ్రాహం బ్లూమెంథాల్ బిల్ అనేది ఇంకొక పేరు అనమాట. రష్యా శాంక్షన్స్ బిల్కి ఇదొక పేరు అనమాట. అయితే గత 3-4 మాసాలుగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఈ చర్చలు మాత్రం ఒక కొలిక్కి రాలేదన్నమాట. ఇక్కడ గమనిస్తే కనుక రీసెంట్గా అమెరికా చాలా అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ నుంచి బయటకు వచ్చింది. ఈవెన్ మనం లీడ్ చేస్తున్న ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నుంచి కూడా అమెరికా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ కనుక రష్యా శాంక్షన్స్ బిల్ అనేది అమెరికాలో పాస్ అయితే ఇండియా యుఎస్ ట్రేడ్లో మరింత ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అమెరికా నుంచి మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా దీని ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ మనకు తెలుసు మన రూపాయి విలువ కూడా తగ్గుతుందన్నమాట. రూపాయి విలువ కూడా మార్కెట్ ఇలానే అన్సర్టెన్గా ఉండి అమెరికా ఒత్తిడి పెరిగితే రూపాయి విలువ కూడా మరి కాస్త దిగజారే అవకాశం కనిపిస్తుంది అనమాట. అండ్ మనం చూస్తే కనుక భారతదేశం మన ట్రేడ్ని డైవర్సిఫై చేసుకోవడానికి రకరకాల దేశాలతో ట్రేడ్ డీల్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. యూరోపియన్ యూనియన్ కావచ్చు, చిలీ కావచ్చు, పెరు కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కావచ్చు, అదేవిధంగా యురేషియన్ ఎకనమిక్ యూనియన్ కావచ్చు, వీటన్నిటితో ఇప్పుడు భారతదేశం కొత్తగా ట్రేడ్ డీల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. అయితే మరో పక్క చైనాను చూసుకుంటే కనుక ఒకవేళ చైనా పైన కూడా అమెరికా 500% టారిఫ్స్ వేస్తే కనుక చైనా మీద విపరీతమైన ప్రభావం పడే అవకాశం ఉందంటే కాస్త తక్కువే. మనం ఇండియాతో కంపేర్ చేస్తే చైనా తెలివిగా ముందే డైవర్సిఫై చేసుకుంది, చాలా దేశాలతో ట్రేడ్ డైవర్సిఫై చేసుకుంది. అదేవిధంగా చైనా పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ ట్రేడ్ మాత్రమే కాకుండా రకరకాల ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిందనమాట. ఒకవేళ కనుక చైనా పైన కూడా అంతే టారిఫ్ పడినా చైనా ఇతర దేశాలతో ఎక్కువ ట్రేడ్ చేసుకుంటుంది. ఆల్రెడీ చైనాకి ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో $1 ట్రిలియన్ మేర
ట్రేడ్ సర్ప్లస్లు ఉన్నాయన్నమాట. దాంతో చైనా పెద్ద ఇబ్బంది పడదు. కానీ ఇండియా మాత్రం చాలా వరకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్, టెక్స్టైల్స్ కావచ్చు, ఫుట్వేర్ కావచ్చు, మెరైన్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మరింత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. భవిష్యత్తులో కనుక ఇండియా పైన అదనపు టారిఫ్లు వేస్తే కనుక ఎలక్ట్రానిక్స్, ఫార్మా, కాఫీ, టీ, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మాత్రం సిచ్యువేషన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నామని చెప్పి, ఫాలో అవుతున్నామని చెప్పి అండ్ ఇండియన్ ఇంట్రెస్ట్ని కాపాడుతామని చెప్పి ప్రకటిస్తున్నారనమాట. ఓవరాల్గా డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇండియా పైన అదనపు టారిఫ్లు వేసే దిశగా అడుగులు వేస్తున్నారని అర్థమవుతుంది.